బ్రో విష్ణుప్రియ పృథ్వీ లవ్ స్టోరీ ఎలా కనిపించింది? అని విష్ణుప్రియ పృథ్వీ లవ్ స్టోరీ ఫస్ట్లో ఏదో ఫన్నీగా విష్ణుప్రియ చేస్తుంది, ఫన్నీగానే చేస్తుంది అని అనిపించింది. ఎందుకంటే తన ఇంట్రెస్ట్ ఫస్ట్ చూసుకున్న 3 వీక్స్లో కూడా చాలా తక్కువగా ఉంది. అంటే పృథ్వీ ఇష్టం అంటే ఇష్టం, కష్టం అంటే కష్టం అదే అన్న ఒక ఇంట్రెస్ట్ చూపించింది కానీ బట్ కాకపోతే అంత ఫోకస్డ్గా తను ఏమనంటే కొంచెం తనతో మాట్లాడొద్దంటే హట్ అయిపోయే విధంగా అయితే లేదు. ఎక్కడ చూసుకున్నా కూడా ఫస్ట్ నుంచి మనం వచ్చిన ఒక్కొక్క వీక్ కొంచెం ఇంట్రెస్ట్ పెరుగుతుంది తప్పితే ఎక్కడ తన ఇంట్రెస్ట్ ఎక్కడ చూపించలేదు, ఎక్కడ తను ఎవరితో కూడా దాని గురించి ఎక్కువగా డిస్కషన్ అయితే లేదు. బట్ కాకపోతే కొంచెం ఉండేది. ఏదో కొంచెం సేపు ఒక నిమిషం అది ఒక 20 నిమిషాలు మాట్లాడుతున్నాం అనుకో, అంత దాంట్లో ఒక 10 నిమిషాలు రోజు మొత్తం మీద మాట్లాడేంత అయితే ఉండేది. ఇంకో ఉంటే పృథ్వీతో మాట్లాడి నువ్వు అంటే ఇష్టం అనే ఒక తన చిలిపి అంటే ఎలా వచ్చేస్తుంది పన్నీగా. సో అలా చేసేది చెప్తే ఎక్కడ ఒకరి మీదకి వెళ్ళి గొడవ పడిపోయి నన్ను మాట్లాడొద్దు అంటున్నావు అని చెప్పి అంత లేదు. బట్ ఈ వీక్ చూసుకుంటే తను వెళ్ళిపోయి సీతతో అండ్ ప్రేరణ వచ్చిన మాట అంటే పృథ్వీ నన్నుతో మాట్లాడొద్దు అన్నారని చెప్పేసి సీతతో అయితే అట్లా హట్ అయిపోయి నేను మొన్నే పొద్దునే చెప్దాం అనుకున్నాను బట్ చెప్పలేకపోయానని చెప్పేసి ఇవి అంటే మనం జరిగిన ఎపిసోడ్ అయితే మనం చూసుకోవచ్చు. సో ఇలా మాట్లాడడం అయితే చేసింది. సో ఎందుకు అలా చేసిందంటే తన మీద ఉన్న ఇంట్రెస్ట్ అని ఈ వీక్ అనేది ఇప్పుడు అంటే తన గేమ్ ఎలా ఉందంటే నాకు తెలిసి ఫస్ట్ వీక్ ఒకలాగా, సెకండ్ వీక్ ఒకలాగా, థర్డ్ వీక్ ఒకలాగా, ఫోర్త్ వీక్ ఒకలాగా, ఒక్కొక్క వీక్ ఒక్కొక్కలాగా తన గేమ్ అనేది స్టడీస్ అనేది మారుతుంది. ఈ వీక్ లవ్ టర్న్ వచ్చినట్టుంది. సో ఈ వీక్ అయితే లవ్లో ఫుల్ ఫోకస్ లవ్లోకి చేసింది అనమాట. సో ఇక్కడ లవ్లో విషయం చూసుకుంటే పృథ్వీ కాబట్టి తన ఫస్ట్ టార్గెట్ పృథ్వీ బాగుంటాడు, పృథ్వీ అంటే కొంచెం బాడీ బిల్డ్ చేస్తాడు, మంచి బాడీ బిల్డర్ లాగా, మంచి పహిల్వాన్ లాగా బాగుంటాడు కాబట్టి పృథ్వీ మీద తన ఫోకస్ ఫస్ట్ నుంచి ఉండే. సో ఇప్పుడు ఆ ఫోకస్ అనేది పక్కాగా మేము తన్నే చేస్తున్నామని చెప్పేసి అలా అయితే చెప్పడం అయితే జరిగింది. బట్ కాకపోతే నాకు బాగా అనిపించింది ఏంటంటే ప్రతి వీక్ మనం ప్రతి సీజన్లోనూ ఒక లవ్ స్టోరీ చూస్తాం. ఆ లవ్ స్టోరీ మనకి గుర్తుండిపోద్ది. ఎలా అంటే ఇప్పుడు ఒక 1 వీక్ జరిగిన రతిక పల్లవి ప్రశాంత్ మధ్య 1 వీక్ లవ్ స్టోరీ ఎక్కువ జరిగినా కూడా బట్ కాకపోతే అది చివరి ఎండింగ్ వరకు తీసుకెళ్ళిపోవడానికి కారణం టాప్ 5లో కూడా రతిక ఉండటం కూడా మనం చూసుకోవచ్చు. అలా అంటే అక్కడ తీసుకెళ్ళమాట అద్దరి నుంచి బాండింగ్ అనేది. సో ఆ లవ్ అనేది క్రియేట్ చేయాలనుకుని విష్ణుప్రియ ట్రై చేసినట్టు నాకు అనిపించింది. చాలా మంచిగా అనిపించింది కూడా. వాళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఒక చిన్న బెలూన్ టాస్క్లో కూడా తను ఒక సాంగ్ పాడేసి తనకి డెడికేట్ చేస్తానని చెప్పేసి అనటం, ఇక అంటే విష్ణుప్రియ డెడికేట్ చేయడం అంటాం పృథ్వీ. సో అది నాకు బాగా నచ్చింది. పద్దాగా వెళ్ళిపోయి ఆ డోర్ తీసేసి అతిరథ మహారథులు పహిల్వాన్ సంథింగ్ అని చెప్పేసి పృథ్వీతో అనటం, పృథ్వీని పొగడడం, ఇది అలా చూసుకుంటే చాలా అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్రతి ఒక్కరికి అలా బిగ్ బాస్ లవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ చాలా మంచిగా నచ్చుతుంది ఈ పాయింట్. ఎందుకంటే అలా పొగడటం కానీ అలా అనటం సో కొంచెం చూడడానికి కూడా ఇంట్రెస్టింగ్గా చాలా మంచిగా అనిపించింది. నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది చూసుకోవడం, అలా అనటం కూడా. ఎవరైతే విష్ణుప్రియ పృథ్వీతో అన్నారో అవన్నీ బాగా నచ్చింది. బట్ కాకపోతే ఇక్కడ పృథ్వీ ఏంటంటే తను అసలు పట్టించుకోవట్లేదు. సో పట్టించుకోకపోవడం ఏంటంటే ఒక ఫ్రెండ్ లాగా, యాజ్ ఏ ఫ్రెండ్, గుడ్ ఫ్రెండ్ అలాగే చూస్తున్నారు. ఇప్పుడు సోనియా అంత ఫ్రెండో, సీత అంత ఫ్రెండో, యష్మి అంత ఫ్రెండో, విష్ణుప్రియ కూడా అంతే. తనకేమో ఎక్కువ స్టెప్ ఏం లేదు, ఒక స్టెప్ తక్కువ లేదు. కాకపోతే తన పాట ఎందుకు డెడికేట్ చేశాడంటే కొంచెం ఇంట్రెస్ట్ తను చూపిస్తుంది కాబట్టి తను డైరెక్ట్గానే చెప్తుంది, నువ్వు అంటే నాకు ఇష్టం అన్నట్టుగా డైరెక్ట్గానే చెప్తుంది కాబట్టి సో అలా తన పాటకు డెడికేట్ చేశాను. దానిలో లోపలైతే ఏ ఇంటెన్షన్ లేదన్నట్టుగా నాకైతే అనిపించింది. నేను ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి చూస్తున్నా ఎక్కడ పృథ్వీకి తన మీద ఇంట్రెస్ట్ లేదు. బట్ కాకపోతే విష్ణుప్రియకి తన మీద ఇంట్రెస్ట్, తన మీద లవ్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. బట్ ఆ లవ్ కూడా ఓన్లీ గేమ్ వరకే. బిగ్ బాస్ నుంచి బయటికి వెళ్తే ఏముండదు. మనం చాలామంది చూసాం ఇది అంతా అక్కడ ఉన్నంత వరకు డ్రామాలు, బట్ బయటకు వెళ్తే ఏముండవు. ఈ డ్రామా అంతా ఒక డ్రామా ప్లే చేస్తారు అక్కడ. ఆ డ్రామా కొంచెం బయటకు వెళ్తే వాళ్ళెవరో వీళ్ళెవరో ఒక బిగ్ బాస్లోకి వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ వరకే ఉంటుంది అనమాట. ఏదైనా రిలేషన్షిప్ బ్రేక్ అవ్వడం చూసుకుంటే బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటాయి కానీ ఫిక్స్ అయ్యే ఛాన్స్ అయితే ఉండవు. ఆ లోపల వచ్చిన రిలేషన్షిప్ మాత్రం బయట ఉండవు. అది నాకైతే బాగా అనిపిస్తుంది. బాగా ఎక్స్పీరియన్స్ కూడా మనం చూసాం. 7 వీక్స్లో బయట అక్కడ కలిసి ఉంటాం, బట్ లోపల మాత్రం ఏదో ప్లే చేస్తారు. సో నాకు అలాగే అనిపించింది. ఇది గేమ్ ప్లే లాగా, అంటే విష్ణుప్రియ ఒక గేమ్ ప్లే లాగా నాకు అనిపించింది. ఇది నాకు అనిపించింది అయితే. సో లవ్ అయితే నాకు ఏమి అనిపించలేదు.